ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్గా ప్రస్తుతం పురంధేశ్వరి కొనసాగుతున్నారు. అయితే పురంధేశ్వరిని మారుస్తారు అనేది ఒక ప్రచారం. అదే నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలోకి పురంధేశ్వరిని తీసుకోబోతున్నారా అనేది కూడా కీలకమైన చర్చ అయితే నడుస్తుంది. ఎందుకు అంటే త్వరలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరగబోతున్నాయి. జాతీయ కార్యవర్గంతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి అధ్యక్షులను అయితే మార్చబోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం పురంధేశ్వరి ఉన్నారు కాబట్టి అధ్యక్షురాలిగా ఆమె ఆధ్వర్యంలో రాష్ట్రంలో బీజేపీ కూటమి కట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఘనంగా విజయం సాధించారు కాబట్టి అంతకుముందు ప్రభుత్వంపై వెన్ను చూపని పోరాటం చేసిన పురంధేశ్వరి బీజేపీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్తేజం అయితే తీసుకొచ్చారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు అలాగే 3 పార్లమెంట్ సీట్లను అయితే గెలుచుకున్నారు. పోటీ చేసిన స్థానాల్లో 2 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలు మాత్రమే బీజేపీ ఓటమి పాలైంది. ఇక ఎన్నికలు అయిన తర్వాత పురంధేశ్వరికి కేంద్ర మంత్రివర్గంలో చోటు వస్తుంది అని భావించారు. కానీ అనూహ్యంగా నరసాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ ఎవరైతే ఉన్నారో ఆయనకి కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. ఈమెకు కాస్తంత నిరాశ అయితే ఎదురైంది. కానీ ఆమె ఇంకా పట్టువదలని విక్రమార్కులాగా ఆమె ఆశ పెట్టుకునే ఉన్నారు, పోరాటం అయితే చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా తన కేబినెట్లో మంత్రి యోగం ఉంది అని బలంగా నమ్ముతున్నారట. ఈ నేపథ్యంలోనే సంక్రాంతి తర్వాత జాతీయ స్థాయిలో బీజేపీ జాతీయ కార్యవర్గం ఏర్పాటు కాబోతోంది. ప్రస్తుతం అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రివర్గంలో చేరడంతో పార్టీకి నూతన అధ్యక్షుడిని అయితే నియమించాలని అనుకుంటున్నారు. అలాగే తెలంగాణ బీజేపీ సంబంధించి అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఉన్నారు కాబట్టి ఆయన కూడా కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు కాబట్టి ఆయన ప్లేస్లో కూడా కొత్త వ్యక్తిని తీసుకురాబోతున్నారు అనేది. అదేవిధంగా పురంధేశ్వరిని కూడా కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారనే ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు ఎవరు అనే దాని మీద కొన్ని పేర్లు కూడా పరిశీలించిందంట భారతీయ జనతా పార్టీ అధిష్టానం. కేంద్ర మాజీ మంత్రి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, అలాగే ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి, అలాగే మాజీ ఎమ్మెల్సీ మాధవ్, అలాగే పార్టీ సీనియర్ నేత పురిగళ్ళ రఘురాం పేరు ఇప్పుడు ప్రచారంలో అయితే ఉన్నాయి. అయితే సుజనా చౌదరి 2014 నుంచి 18 వరకు మోడీ మంత్రివర్గంలో సైన్స్ అండ్ టెక్నాలజీగా మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల తర్వాత ఆయన బీజేపీలో చేరారు. అదేవిధంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ప్రస్తుతం పార్టీ వాయిస్ బీజేపీ వాయిస్ చాలా బలంగా వినిపించడంలో ముందుకెళ్తున్నారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కూడా తొలి నుంచి ఆయన పార్టీనే నమ్ముకుని ఉన్నారు కాబట్టి పార్టీ పట్ల క్రమశిక్షణతో కూడా కట్టుబడి ఉండే నేతగా గుర్తింపు ఉంది. ఇదే కోవలో సీనియర్ నేత రఘురాం కూడా ఆయనకి అయితే ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు కూడా ఉన్నాయి రఘురాంకి. అయితే ఇక్కడ రఘురాం తప్పించి మిగిలిన ముగ్గురి మధ్య ఎక్కువ పోటీ ఉంది అనేది. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో సుజనా చౌదరి ఆయన రాష్ట్ర కేబినెట్ పదవిని ఆశించారు అనేది. అందువల్ల ఆయనకి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వాలి అని చెప్పి హైకమాండ్ భావిస్తోంది అనేది కూడా ఒక ప్రచారం. అయితే ఆయన పార్టీ బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధపడతారా లేదా అనేది ఇక్కడ ఎదురు చూడాలి. మిగిలిన ఇద్దరిలో పార్థసారథి లేక మాధవుల్లో ఎవరో ఒకరు పార్టీ కొత్త అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉంది అనేది. అదే కనుక జరిగితే పురంధేశ్వరి గారికి క్యాబినెట్లో చోటు కల్పిస్తారా అనేది కూడా ఇక్కడ వేచి చూడాల్సిన అంశం.